ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. హరి ఓం నమ సర్వేభ్యః. అందరికీ సంస్కృత క్లాసులకు స్వాగతం. సో మనం సంస్కృత సంభాషణ తరగతులు ఆరంభించుకున్నాం ఈరోజు పరమేశ్వర అనుగ్రహంతో, గురువుల అనుగ్రహం. లక్ష్యం ఏంటి దీనికి? రోజు మనం ఎందుకు ఇంతసేపు గంటసేపు కేటాయించాలి అంటే కనుక దానికి మనం ఎజెండా ప్రిపేర్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఏం నేర్చుకోబోతుంది? మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మీరు మన ఏదో పండితులు అవ్వాలి, ఏదో చేయాలని కాకుండా మనం ఏ విధంగా మన మాతృభాషలో మాట్లాడుతూ ఉన్నామో ఎంతో కొంత ఆ విధంగా ఈ భాషలో మాట్లాడాలి, సంస్కృత భాషలో. అది మొట్టమొదటి ఎజెండా. అందరం నిత్య జీవితంలో సంస్కృతంలో మాట్లాడగలిగే ప్రాథమిక పరిజ్ఞానం అంటే నేను బేసిక్ అన్నాను, అడ్వాన్స్డ్ అంటే పండితులా మాట్లాడుకోవచ్చు, కానీ మన ఆ భాష మాట్లాడగలిగేటటువంటి ఆ యొక్క అవగాహన మనకు రావాలి, ఆ పరిజ్ఞానం మనకు రావాలి అనేటటువంటిది మొట్టమొదటి ఇదన్నమాట. ఎందుకంటే భాష ఎప్పుడైనా మాట్లాడుకుంటే సజీవంగా ఉంటుంది, పుస్తకాలు ఉన్నది ఎప్పుడు సజీవంగా ఉండదు, అది వెళ్ళిపోతుంది ఈ టైంలో. సంస్కృతం మనకు దూరం అవ్వడానికి ఒకనొక కారణం ఏంటంటే మన మాటలో లేకపోవడం అన్నమాట. అది సమస్య. అది మనం చేయాల్సినటువంటిది ఇప్పుడు ఉంది. సో పెద్ద కష్టం కాదు, భయపడకండి, ఏం కష్టం కాదు. మనం ముందరికి వెళ్దాం. ఫస్ట్ ఇది మన ఎజెండాగా మనసులో పెట్టుకోండి. మాట్లాడగలుగుతాం, అసలు ఏం అర్థం కాదు, ఏం మాట్లాడగలుగుతాం, ఏం భయం లేదు, మాట్లాడతాం. అయితే రెండవది, చాలా మందికి ఆల్రెడీ ఇష్టం కలిగినటువంటిది, మళ్ళీ చదువుతూ ఉంటే ఇష్టం కలుగుతూనే ఉంటుంది. మన దేశ మాతృభాష, అంటే రాష్ట్రం అంటే మన రాష్ట్రమో ఏ రాష్ట్రం కాదు, అఖండ భారతదేశానికి మాతృభాష అయినటువంటి సంస్కృత భాషపై ఇష్టము మక్కువ కలగడం ఈ యొక్క క్లాసుల ఉద్దేశం. దాని ప్రకారంగా మనం గీతాలు, సంస్కృతంలో గీతాలు నేర్చుకుంటాం, శ్లోకాలు నేర్చుకుంటాం, పొడుపు కథలు చెప్పుకుంటాం. చాలా రకాలుగా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక్క విధానంగా ఉండకుండా వివిధ రకాలుగా భాష పైన నేర్చుకునేటటువంటి అవకాశం, పట్టు సాధించే ప్రయత్నం అనమాట. ప్రవేశం చేస్తాం భాష లోపల. తర్వాత ఇందాక చాలామంది చెప్పారు శ్లోకాలు అర్థం చేసుకోవాలి. ఎస్, సంస్కృత శ్లోకాలను అర్థం చేసుకునేటటువంటి అవగాహన రావడం, ఇది కూడా ఒక ఉద్దేశమే. కాకపోతే ఇది కొద్దిగా టైం పడుతుంది అంతవరకు వెళ్ళడానికి. ఇది కూడా ఒక లక్ష్యమే మన యొక్క క్లాసుల యొక్క. కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కృత సుభాషితాలను నేర్చుకోవడం. తర్వాత అసలు అది ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటంటే సంస్కృత భాష ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం సాధన వైపు, అది అది అల్టిమేట్ అనమాట. భాష ద్వారా జ్ఞానము, గ్రంథాలు ఇందాక చెప్పిన సౌందర్యలహరి కావచ్చు, భగవద్గీత కావచ్చు, మిగతా గ్రంథాలు జ్ఞానం వైపు వెళ్ళి యొక్క దానికి పరమార్థాన్ని సాధించడమే ఈ భాష యొక్క ముఖ్య విషయం. కానీ పండితుల ఏదో పేరు ప్రఖ్యాతులు ఇది ఇంపార్టెంట్ కాదు, 10 మందిలో నేను స్పెషల్ ఉండాలి, ఇది ఇంపార్టెంట్ మనది ఎప్పుడు కాదు. ఈ భాష ద్వారా సాధన వైపు వెళ్ళడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది మనం క్లియర్గా ఉంటే బాగుంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం కోసమే ఈ యొక్క భాష నేర్చుకుంటూ ఉన్నాం. శంకరాచార్యుల వారి నుంచి మన గురువుల వరకు కూడా అదే మనకు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎందుకంటే చాలా పండితులైన వాళ్ళకు కూడా సాధన ఉండకుండా చాలా మంది ఉన్నారు. పండితులే భాషలో సాధన ఉండదు, జ్ఞానం ఉండదు అన్నమాట. ప్రయోజనం లేదు అలాంటి భాష ద్వారా. సాధన ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అది ఉద్దేశం. ఇలా మనం ఒక 5 ముఖ్యంగా ఎజెండా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది, ముఖ్య లక్ష్యాలు. ఇది పెద్ద ప్రశ్న అసలు అందరికి. ఒక భాష ఎలా నేర్చుకుంటాం? ఇన్పుట్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్.
అసలు ఒక హౌ టు లెర్న్ లాంగ్వేజ్ పెద్ద క్వశ్చన్ కదా. 30 రోజుల్లో ఇంగ్లీష్, 30 రోజుల్లో తమిళ్, తెలుగు ఏవో ఉంటాయి కదా. ఎవరైనా దీనికి ఏమైనా చెప్తారా? ఎలా నేర్చుకోవాలి? ఏదైనా స్కిప్స్ ఇవ్వండి చూద్దాం. అందరు ఒపీనియన్స్ చెప్పండి, ఒక్కొక్క పాయింట్ లాగా సంక్షిప్తంగా చెప్పండి. వాడుక పదాలను ముందు తెలుసుకోవడం స్వామి. వెరీ నైస్. మనం నిత్యం వాడే పదాలు ముందు తెలుసుకోవాలి, దెన్ దాన్ని ప్రయోగం చేస్తూ ఉంటే వస్తూ ప్రయోగిస్తూ ఉంటే వస్తుంది. సంతోషం. ఇంకా అమ్మా చెప్పండి, ఓపెన్ అవ్వకండి, పర్వాలేదు. కంటిన్యూస్ గా నేర్చుకున్నవి మాట్లాడుతూ ఉంటే అలాగే భాష గుర్తు ఉంటుంది సార్. నేర్చుకున్నది కంపల్సరీ మాటల్లో పెట్టాలి. వెరీ గుడ్ అమ్మ. నేర్చుకున్న మాటల్లో పెడితేనే ఉంటుంది, లేకపోతే మస్తకంలో ఉంటుంది, నోట్లోకి రాకపోతే పోతుంది. కరెక్ట్. ఇంకమ్మా మేఘ గారు అడ్మిట్ చేసుకున్నారు, చెప్పండి. వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. సంతోషం, సంతోషం. మీకు చెప్పిన తర్వాత మేము కొంచెం ప్రాక్టీస్ చేయాలి స్వామి ఇంట్లో. జస్ట్ ఈ క్లాస్ లోనే కాకుండా 1 అవర్ కాకుండా మళ్ళీ కొంచెం హోంవర్క్ లాగా ట్రై చేస్తే. స్వామీజీ, ఫస్ట్ కొన్ని పదాలు మనం యాక్షన్స్ ద్వారానే తొందరగా క్యాచ్ చేయగలుగుతాం. యాక్షన్స్ ద్వారా అంటే యాక్షన్ అంటే ఎలా అంటమ్మా మీ ఉద్దేశం? చిన్న వర్డ్స్, చిన్న వర్డ్స్ ఓకే. మనం ఇప్పుడు గోన్ చేయడం గానీ, సో వెళ్ళడము, రావడము, అలా చిన్న వర్డ్స్ ఏవైతే మనము వాడతామో ప్రతిరోజు, అలాంటి పదాలు కొంతవరకు యాక్షన్స్ ద్వారా తొందరగా క్యాచ్ చేయగలుగుతాం. సంతోషం. పదాలను బాగా డ్రిల్లింగ్ ఇవ్వాలి స్వామీజీ. అవును, అది చేయాల్సిందే కంపల్సరీ. పదాలు రావాలి, నిత్యం వాడే పదాలు రావాలి. బట్ దానికి ఒక సిస్టమ్ ఉందన్నమాట, చూద్దాం. ఇంకెవరైనా చెప్తే ముందరికి మీరు అన్నీ చెప్పి అందరూ ఒక్కొక్క విధంగా కరెక్ట్గానే చెప్పారు. కొద్దిగా సిస్టమేటిక్గా మనం తెలుసుకుంటాం అంతే. ఓకే, ఇంకెవరన్నామో అందరు ముఖ్యంగా చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే నిత్యం వాడే పదాలు రావాలి, అభ్యాసం చేయాలి. ఆ రెండు ఉంటే మాత్రం భాష నేర్చుకునే అవకాశం ఉంటుంది. సంతోషం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. శ్రవణం అనే ఒక పదం ఉంది అక్కడ. శ్రవణం అంటే వినడం, మనకు తెలుసు అది. శ్రవణం అంటే వినడం. ఒక భాష ఫస్ట్ ఎలా వస్తుందంటే బాగా వినాలంటే, ఎవరు చెప్పారు ఇందాక, బాగా వినాలి ఫస్ట్. వినడం ద్వారా చాలా అవగాహన కలుగుతుంది అన్నమాట. రెండవది భాషణం, తర్వాత మాటల్లో పెట్టాలన్నమాట. సో ఇక్కడ రాయడము చదవడం లేదనమాట. రెండు ఫస్ట్ భాష నేర్చుకోవడం రెండు ఏంటంటే శ్రవణము, భాషణం. రాయడము లేకపోతే చదవడము కాదు. బాగా వినాలి, బాగా మాట్లాడాలి. తర్వాత వచ్చేదే పఠనం అని, చదవడం. ఆ భాషకు సంబంధించినటువంటి వ్యాసాలు చదవడము, పుస్తకాలు చదవడము, ఈ తర్వాత చేస్తాము. ఇది 3వ స్టేజ్. చివరిది లేఖనం, 4వ స్టేజ్ లేఖనం అన్నమాట. కానీ మనం రివర్స్ చేస్తున్నాం కంప్లీట్గా, కాబట్టి రావడం లేదు మనకు భాష. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? లేఖనం స్టార్ట్ చేసి ఎక్కడ వస్తుంది భాష? రాదు కదా. ఇప్పుడు ఇది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఒక చిన్న ఉదాహరణ మీ మనతో ఊహించుకోండి. పిల్లలు భాష ఎలా నేర్చుకుంటారు? ఎక్కువ విని విని నేర్చుకుంటారు. లేఖనమా, పఠనమా? అది ఉండనే ఉండదు అసలు. శ్రవణం భాషలమే కదా. ఇదేంటి అని అడుగుతాడు వచ్చి, అమ్మ ఇదేంటి? వాటర్ బాటిల్ అని, వాటర్ బాటిల్ ఫిక్స్ అయిపోయింది. వాటర్ బాటిల్లో నీళ్ళు పోయాలి, వాటర్ బాటిల్లో నీళ్ళు పోయాలని తెలుసుకుంటారు అనమాట. లో అని వాడాలన్నమాట. అయితే విభక్తి అది. యాక్చువల్ అది విభక్తి అని చెప్పాల్సిన పని లేదు. ఏది విభక్తి నాన్న అని చెప్తాం ఏమైనా దానికి? ఇది ఏ విభక్తి, ఏ సంధి, ఏం లేదే. కానీ మొత్తం భాష వచ్చేస్తుంది, మాట్లాడే భాష వచ్చేసింది కదా. కాబట్టి ఎప్పుడైతే మనము వింటూ మాట్లాడుతూ ఉంటామో అప్పుడే భాష వస్తుంది అనమాట. పుస్తకాలు చదవడం వల్ల ఓకే కొద్దిగా ఎక్కువ రావచ్చు, అవగాహన కలగవచ్చు. కానీ ఫస్ట్ వెళ్ళాలి బాగా. బహుశ్రవణం అన్నారు అనమాట. చాలా శ్రవణం చేయాలట, చాలా మాటలో పెట్టేటట్టు ప్రయత్నం. సో చిన్నపిల్లలు ఏ విధంగా ఫస్ట్ అమ్మ ద్వారా, నాన్న ద్వారా, చుట్టుపక్కల ద్వారా పదాలు వింటూ తప్పులు మాట్లాడతారు. తప్పు మాట్లాడే సమస్య లేదు కదా, పిల్లలు కాబట్టి, నేర్చుకుంటున్నాం కాబట్టి మాట్లాడతాం. మళ్ళీ కరెక్ట్ అవుతుంది, చేసుకుంటాం, మళ్ళీ మాట్లాడతాం. అట్లా మాట్లాడుతూ ఉండి 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చే వరకు, అంటే స్కూల్కి వెళ్ళేంత వరకే ఒక లాంగ్వేజ్ భాష వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడ పుస్తకాలను భాషను లేకపోతే టెక్నికల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళి గ్రామర్ నేర్చుకుంటారు అన్నమాట. గ్రామర్ నేర్చుకోకపోతే ముందే భాష వచ్చింది, గ్రామర్తో సంబంధం లేదు. ఇది కొద్దిగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోండి, గ్రామర్తో సంబంధం లేకుండా అందరం మాట్లాడవచ్చు.
కాకపోతే కొద్దిగా అభ్యాసం అయితే చేయాలి. సో ఏ విధంగా అయితే పిల్లలు క్యూరియస్గా ఉంటారో మనం వాళ్ళకి క్యూరియస్గా ఉండాలన్నమాట, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఇప్పుడు మనందరం ఎవరు ఇక్కడ సంస్కృతం నేర్చుకునే పిల్లలమన్నమాట. అందరూ అది మనసులో పెట్టుకోండి దయచేసి. మెల్లిమెల్లిగా మొదలు పిల్లలు. సో ఈ ఆర్డర్ అర్థమైంది అనుకుంటాను. ఈ క్రమ పద్ధతి: శ్రవణం, భాషణం, పఠనం. రాయొద్దని చదవద్దని అనడం లేదు, కానీ అన్నీ ఇప్పుడు చేస్తాం మన క్లాసు లోపల. కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటో అది తెలుసుకుంటాం. అలాగని దయచేసి పఠించొద్దని, రాయొద్దని అనడం లేదు. అవి చేయాలి, ముఖ్యంగా ఇది చేయాలి. సంతోషం, ముందరికి వెళ్తాం. సో మొట్టమొదటిగా అందరికి తెలిసినటువంటి పరిచయం చేసుకోవాలి సంస్కృతం లోపల. ముందు అటెండ్ అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఎలా అడగాలి గుర్తుందా? మేఘ గారు అక్కడ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఎలా అడగాలి, ఎలా చెప్పాలి? మీరు అటెండ్ అయిన క్లాస్. మరి ఎవరైనా పరిచయం ఎలా చేసుకోవాలి? భవత్యాహ నామక్యం అని పరిచయం చేసుకోవాలి. భవత్యాహ నామకి. భవత్యాహ నామకి ఎవరికమ్మా? ఎవరిని అడుగుతాం మనం? స్త్రీ వాళ్ళకి, ఆడవాళ్ళ, స్త్రీల. మగవారికి అయితే కనుక భవతః భవతః నామకి. సో మగవారికి అయితే కనుక భవతః నామకిం, స్త్రీలకైతే కనుక భవత్యాహ నామకిం. ఇది ప్రశ్న. మగవారికి భవతః నామ కిం. కిం అంటే ప్రశ్నలాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కా పదాలు ఎప్పుడైతే వస్తాయి, కాకు సంబంధించినవి, ఆ ప్రశ్నలాగా ఉంటాయి అనమాట. సో మీ పేరేంటి? స్త్రీలకి భవత్యాహ నామకిం. భవతః మీ యొక్క, భవత్యాహ కూడా మీ యొక్కనే. అక్కడేమో పుల్లింగం అయింది, ఇక్కడ స్త్రీలింగం అయింది అనమాట. ఇప్పుడు నేను అందరిని అడుగుతాను, దయచేసి ఒక్కొక్కరు మీ పేరు చెప్పాలి. మేఘ మహోదయే భవత్యాహ నామ కిం? మమ నామ మేఘ. మమ నామ మేఘ. సుజాత మహోదయే భవత్యాహ నామ కిం? మమ నామ సుజాత. కిం? సుజాత అంతే, కిం అవసరం లేదు. ప్రశ్నలో ఓకే సార్. మమ నామ సుజాత. మమ నామ సుజాత. కళావతి మహోదయే భవత్యాహ నామ కిం? మహోదయ మమ నామ కళావతి. కళావతి అట్లా. సంతోషం. సునీత మమ మహోదయే నామ కళావతి. కళావతి. సునీత మహోదయే వదతు. మమ నామ సునీత. మమ నామ సునీత దీర్ఘం. కళావతి, మేఘ, సునీత. ఓకే. లక్ష్మీ మహోదయే భవత్యాహ నామ కిం? మమ నామ లక్ష్మి. లక్ష్మీ దీర్ఘం. లక్ష్మీ. వసుంధర మహోదయే భవత్యాహ నామ కిం? మమ నామ వసుంధర. వసుంధర. శైలజా మహోదయే వసుంధర. శైలజా మహోదయే మమ నామ శైలజ. శైలజా. సంతోషం. శైలజాహ అనరా స్వామి? అది రాదమ్మా, నేను చెప్తాను. అది నెక్స్ట్ ప్లేస్ అదే దీర్ఘం. అందరికీ స్త్రీలింగ శబ్దాలను దీర్ఘం ఉంటుంది అనమాట. నేను మళ్ళీ వస్తాను ఆ పాయింట్. లతా మహోదయే భవత్యాహ నామ కిం? మమ నామ లత. లత. అందరూ ఎవరు అయ్యారనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక అబ్జర్వేషన్, గమనించాల్సిన విషయం, దీర్ఘం వచ్చింది అందరికి. కాబట్టి స్త్రీల పేర్లకు దీర్ఘం వస్తుందని మనసులో పెట్టుకుంటాం. తర్వాత మనం వెళ్తాం అక్కడికి. అయితే పుల్లింగ శబ్దాలు ఎలా ఉంటాయి, మగవారికి ఎలా ఉంటుంది అనేటటువంటి డివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పదాల పైన అవగాహన కలగాలి. సో ఒక అవగాహన ఏం తెలుసుకున్నామంటే స్త్రీ పేర్లకి దీర్ఘాలు ఉన్నాయి అనే ఒక బేసిక్ అవగాహన మనకు వచ్చింది. తెలుగులో అది లేదు. సీత, రాధ ఇలా అంటుంటాం, సుజాత ఇలా, మేఘ. కానీ సంస్కృతంకి వచ్చేపాటికి దీర్ఘాలు అయిపోయాయంట. మేఘ, లత, సుజాత, కళావతి ఇలా, సునీత, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. సో నన్ను మీరు అడిగితే కనుక ఎలా అడుగుతారు పేరు? అదే విధంగా భవతః నామ కిం? భవతః నామ కిం? మమ నామ నారాయణ చైతన్య. మమ నామ నారాయణ చైతన్య. విసర్గం ఉంది, మీ దాంట్లో విసర్గం లేదు. ఇది డిఫరెన్స్. ఈ యొక్క భేదం మనం గమనించాలన్నమాట. సో ఈ యొక్క పరిచయం అందరు గుర్తుపెట్టుకోండి. పేరు అడిగేటప్పుడు ఎలా అడగాలి, స్త్రీలను ఏ విధంగా అడగాలి, పురుషులను ఏ విధంగా అడగాలి. భవతః నామ కిం? భవత్యాహ నామ. భవత్యాహ నామ కిం? సంతోషం. మమ నామ అనేటటువంటి అందరికి
సమానులు. ప్రథమ పాఠంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే భాష రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డివిజన్, భేదం చేయాలన్నమాట. భేదం తెలుసుకోవాలి. దేనికి భేదం అంటే ఈ 3 భేదాలు మొదటి లెసన్. దయచేసి ఈరోజు ఇది అందరూ మనసులో పెట్టుకోండి. 3 రకాల పదాలు ఉన్నాయి మొత్తం కలిపి. ఈ 3 రకాల పదాలు మనకు తెలియాలి. పుల్లింగ పదాలని, స్త్రీలింగ పదాలని, నపుంసకలింగ పదాలని. ఇవి మీరు తెలుగులో విన్నారు కదా, వినుంటారా? తెలుగు భాష వినేటప్పుడు విన్నారా మీరు? విన్నారా? తెలుగు వ్యాకరణం ఎవరైనా విన్న వాళ్ళు? విన్నాం స్వామి. అయితే కొద్దిగా భేదం ఉంది తెలుగు. ఇక్కడ ఆమె కూర్చుంది అంటాం తెలుగు, బాటిల్ ఇక్కడ ఉంది అంటున్నాం. 2 సేమే వస్తాయి. ఆమె వస్తుంది, బాటిల్ ఇక్కడ ఉంది. కానీ మగవారికి ఉన్నాడు అని వాడుతున్నాం మామూలుగా. ఉన్నాడు, ఆయన వస్తూ ఉన్నాడు, ఆమె వస్తూ ఉన్నది, బాటిల్ ఇక్కడ ఉన్నది. అంటే వస్తువులకి స్త్రీలకి క్రియాపదం సేమ్గా వస్తుంది తెలుగులో. పురుషులకు మాత్రమే కొద్దిగా భేదంగా ఉండదు. ఇది తెలుగులో ఉన్నటువంటి భేదం. మీరు మనం అట్లా వాడుతూ ఉంటాం కదా ఇది. కానీ సంస్కృతంలో డిఫరెన్స్ ఉందన్నమాట. పుల్లింగ పదాలకి వాడే విధానం తెలియాలి, స్త్రీలింగ పదాలు వాడే విధానం తెలియాలి, నపుంసకలింగ పదాలు వాడే విధానం తెలియాలి. మీరు ఏం ప్రశ్న చేయాలంటే ఇదే పదం, దీన్ని ఏమంటారు సంస్కృతంలో? మీరు ప్రశ్న వేసుకోవాలి. ఈ బాటిల్ అంటే ఏంటి, ఈ ఫోన్ ఏంటి, ఇది ఏ పదం? తర్వాత గ్లాస్ ఏమనాలి, ఇదే పదం, దీన్ని ఎలా వాడాలి? ఇంతే అనమాట. ఇంకా పైన ఫ్యాన్ ఉంటుంది, ముందర టేబుల్ ఉంటుంది, ఫోన్ ఉంది, కంప్యూటర్ ఉంటుంది, పుస్తకం ఉంటుంది. ఇవి డివిజన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇంతే. పదాలు భేదం తెలుసుకోవాలి, వాటిని ఎలా వాడాలో తెలియాలన్నమాట. దీంతో మనకు భాష మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఏం తెలుసుకున్నామంటే 3 రకాల పదాలు ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలో తెలియాలన్నమాట. ఏ వస్తువు ఏ లింగ పదమో తెలియాలి. దయచేసి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మగవారికి పుల్లింగ పదాలని, స్త్రీలకు స్త్రీలింగ పదాలని, వస్తువులకు నపుంసకలింగం అని ఏం లేదు ఇక్కడ. ఏది ఏమైనా అవ్వచ్చు అనమాట. ఈ విషయం అర్థమైందా దయచేసి అందరికి? రామః, బాలకః, గురుః, దేవః, వృక్షః, పాఠః, ఛాత్రః, సూర్యః. నేను పేరు చెప్తాను, వాళ్ళు చదవండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది. మరి చదవండి. దెన్ కళావతి గారు చదవండి పదాలన్నీ కూడా. స్వామీజీ. ఆ, పుంలింగ పదాలు: రామః, బాలకః, గురుః, దేవః, వృక్షః, పాఠః, ఛాత్రః, సూర్యః, గజః, ఘటః. ఘటః. రైట్. ఇవి పుల్లింగ పదాలు. సంతోషం. అందరూ ఒకసారి గమనించండి. ఈ పుల్లింగ పదాలను చెప్పినప్పుడు ఏం సాధారణంగా కామన్గా ఏం కనిపిస్తుంది? విసర్గం. విసర్గం కనిపిస్తుంది. రామహలో విసర్గం ఉంది, బాలకహలో విసర్గం ఉంది, గురువు పదం ఏదైనప్పటికీ విసర్గం ఉందన్నమాట. సో ఎక్కడైతే విసర్గం లేకపోతే అహ అనుకోండి, ఏ పదం అయితే విసర్గంతో ఎండ్ అవుతుందో దాన్ని పుల్లింగ పదంగా గమనించండి. సింపుల్. అక్కడ ఘటః అంటే కుండ, రామ అంటే రాముడు, బాలకః అంటే బాలుడు, గురువు అంటే గురువు, దేవ అంటే దేవుడు. కానీ వృక్ష అంటే చెట్టు, పాఠ అంటే పాఠము, ఛాత్ర అంటే విద్యార్థి, సూర్య అంటే సూర్యుడు, గజ అంటే ఏనుగు, ఘట అంటే కుండ అన్నమాట. సో చూడండి, అక్కడ అందరు మగవాళ్ళే లేరు. వృక్ష చెట్టు ఉంది, ఘట కుండ ఉంది. కాబట్టి ఆ యొక్క పదాలని ఆ వ్యక్తితో అంటే వ్యక్తి వస్తువుతో సంబంధం లేకుండా ఆ పదాలు ఉండవచ్చు. అది మనం గమనించుకోగలము. ఏదైనా పుల్లింగ పదం అవ్వచ్చు, ఏదైనా ఏ పదమైనా అవ్వచ్చు. అదే అంటే పదమైన అవ్వచ్చు అంటే అది ఉంది, అలా ఫిక్స్ అయిపోయి ఉంది. మనం కొత్తగా క్రియేట్ చేసేదేం లేదు. కానీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు చెట్టుని ఏ లింగ పదం అర్థమైంది? పుల్లింగ పదం అర్థమైంది అన్నమాట. వృక్ష అంటే చెట్టు, ఇది పుల్లింగ పదము. ఇదొక ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం. గజ ఏనుగు, రామ అంటే పర్వాలేదు, అందరికి తెలిసినటువంటిది. ఘట అంటే పుల్లింగ పదం. ఇది సూత్రం, జస్ట్ ఒక నియమంలాగా గుర్తుపెట్టుకోవచ్చు. పుల్లింగ పదాలకి చివరగా అహా ఉంటుంది, విసర్గం ఆహా. దయచేసి ఇది మనసులో అందరు పెట్టు. పుల్లింగ పదాలకి చివర్లో అహా ఉంటుందమ్మా. కన్ఫ్యూజన్ ఉంది ఎవరికైనా? ఎనీథింగ్? అంటే మనం గుర్తు పెట్టుకోవాలి కదా స్వామి. ఘటః, గజః కొన్ని పదాలు
ఎస్ ఎస్ వీటికి ఆహా విసర్గ వస్తుంది. ఒకసారిగా వస్తుంది అంటే ఇవి పుంలింగ పదాలు. ఎస్ గుర్తుపెట్టుకోవాలి. అలా చాలా మనం వాడుక భాషల్లో వచ్చేటువంటి పదాలన్నీ కూడా మనస్సులో ఎప్పటికప్పుడు విభజిస్తూ ఉండాలన్నమాట. ఇది కొద్దిగా మనం అభ్యాసం చేయాల్సి వస్తుంది. ఒక రోజులో అవ్వదు అభ్యాసం. మెల్లిమెల్లి ఒక్కొక్క పదం మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది పుల్లింగ పదాలకు ఉన్నటువంటిది ఏంటంటే ఆహా, దయచేసి మనసులో పెట్టుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. ఓ ఇది పుల్లింగ పదం అనమాట. అయితే ఘటహ పుల్లింగ పదం. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. గ్లాస్, చషకః అంటాం అనమాట దీన్ని. చషకః ఏ లింగ పదం? పుంలింగ పదం. పుల్లింగ పదం. పుల్లింగం. సో దాన్ని ఎట్లా వాడాలో అర్థమవుతుంది అనమాట. ఓ ఇది చషకః అనమాట. అయితే సో దీన్ని ఈ విధంగా వాడాలి అని తెలిసిపోతుంది మనసు లోపల. ఒక పసిపిల్లాడికి ఉన్నటువంటి క్యూరియాసిటీ, జిజ్ఞాస మనకు ఉండాలన్నమాట. అది ఎక్స్పెక్టేషన్. ఇమీడియట్గానే అన్ని నేర్చుకోమని అనడం లేదు. 10 పదాలు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకొని అనడం లేదు, కానీ సూత్రం గుర్తుపెట్టుకోండి. సాధారణ సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క రోజు మనం నేర్చుకుంటూ ముందుకు. శైలజ గారు చదవండి దయచేసి. రమ, లత, విద్య, సీత, కథ, నది, దేవి, వాణి, జనని, లక్ష్మి. రైట్. ఏం 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 కనిపిస్తుందమ్మా మీకు? దీర్ఘాలు. దీర్ఘం ఉంది స్వామి. దీర్ఘాలు. సో నియమం ఏంటి? ఇప్పుడు ఏమర్థమైంది నియమం? నేను ఆ అని పెట్టాను అక్కడ, దీర్ఘంగా అర్థం చేసుకో. ఎందుకంటే మీకు వాణి దగ్గర దీర్ఘ ఆ లేదు, ఈ ఉంది. అది జనని, వాణి, జనని. నది, ఏదేమైనప్పటికీ దీర్ఘం మనకి ఎక్కువ కనిపిస్తా ఉందండి. సో దీర్ఘం ఉన్న పదాలన్నీ ఏంటి ఏమనుకోవచ్చు ఇప్పుడు? స్త్రీలింగ పదం. స్త్రీలింగ పదం. అయితే ఇది రెండో నియమం. ఆహా లేదా విసర్గం ఉంటే గనక పుల్లింగ పదాలు. ఆ, ఈ ఇలాంటి దీర్ఘాలు ఉంటే కనుక స్త్రీలింగ పదాలు అన్నమాట. పురుషులు స్త్రీలు కాదు దయచేసి. మగవారు ఆడవారి గురించి ఇక సమస్య కానే కాదు, పదాల గురించి అన్నమాట. సంస్కృతం లోపల గ్లాసు పుల్లింగ పదం, విచిత్రంగా చూడండి. సో నపుంసకలింగ పదం లాగా దీన్ని వాడలేం. చషకః అనాల్సిందే అనమాట. దీని పేరు కూపి, స్త్రీలింగ పదం. బాటిల్ తర్వాత మనకు వస్తాయి అవన్నీ, ప్రస్తుతానికి అక్కర్లేదు కానీ జస్ట్ వినడానికి. ఎస్, లక్ష్మి గారు చదవండి నపుంసకలింగ పదం సార్. పుంసకలింగ పదాలు: ఫలం, పుస్తకం, జలం, పుష్పం, మిత్రం, వనం, గృహం, నేత్రం, వస్త్రం, భోజనం. ఏం కనిపిస్తుంది కామన్ గా? సాధారణంగా ఏం కనిపిస్తుంది? లాస్ట్. ఉమ్ము కనిపిస్తుంది. అమ్ అని రాసుకోవచ్చు అనమాట. రాసుకుంటే కనుక అది నపుంసకలింగ పదాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనం మెయిన్ థింగ్ ఈరోజు మనం నేర్చుకున్నాం. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకున్నది. పుల్లింగ పదాలు, స్త్రీలింగ పదాలు, నపుంసకలింగ పదాలు యొక్క భేదం మనం తెలుసుకోవడం జరిగింది. సో పుల్లింగ పదాలు ఎలా అవుతాయమ్మో చివరిగా ఎలా గుర్తించాలి? విసర్గ. విసర్గ. లేదా ఆహా, విసర్గ ఉంటుంది. విసర్గ. స్త్రీలింగ పదాలు దీర్ఘము. దీర్ఘం. దీర్ఘము లేదా ఆ, ఈ దీర్ఘం. ఈ. నపుంసకలింగ పదాలు అమ్. ఓకే. మీరు నేను చెప్పిన పదాలన్నీ కూడా ఎవరైనా ఒక్కొక్కరికి చెప్పొచ్చు. ఏ పదమో చెప్పాలి. పుస్తకం నపుంసకలింగ. నపుంసకలింగ. అర్థమైందిగా? పుస్తకం సంస్కృతంలో, తెలుగులో ఏమై ఉండొచ్చు కాక, కానీ సంస్కృతంలో ఏమవుతుంది? నపుంసకలింగ పదమే అవుతుంది అన్నమాట. ఇట్లా స్టార్ట్ చేయాలి ఇంకా మనం లెసన్స్ అన్ని నేర్చుకోవడం భాష. ఓకే. చాక్పీస్ ని సుధాఖండ అంటాం అనమాట. సుధాఖండ పుల్లింగం. పుల్లింగం. చాక్పీస్ పుల్లింగ పదం తీసుకోండి. బోర్డుని కృష్ణ ఫలకం అంటాం. బ్లాక్ బోర్డ్ అంటే నల్ల మనం నపుంసకం. జలకోపి దగ్గర ఎవరు చెప్పుకున్నాం. స్త్రీలింగం. ఫోన్ ఏమంటారా మా సంస్కృతంలో ఎవరైనా చెప్తారా? చరవాణి. చరవాణి. సంతోష్. చరవాణి. స్త్రీలింగం. చరవాణి. దూరవాణి కూడా. దూరవాణి స్త్రీలింగం. మీకు అర్థమైగా దూరవాణికి చరవాణికి డిఫరెన్స్. చరం అంటే కదలేదు.
స్త్రీలింగం. స్త్రీలింగ పదం. ఈ విధంగా ఆ పదాల యొక్క విభజన తెలిస్తేనే మనం దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విభక్తులు జోడించినప్పుడు, విభక్తులు అంటే ఇప్పుడు కొన్ని చెప్పాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు ఏం వినండి అంతే. కౌశల్య పుత్రుడు రాముడు అని చెప్పాలి. కౌశల్య ఏ పదము? స్త్రీలింగం. స్త్రీలింగం. కౌశల్య యొక్క పుత్రుడు ఎలా చెప్పాలి అనేటటువంటిది డిఫరెన్స్ అవుతుంది, అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. దశరథ పుత్రుడు రాముడు అనుకోండి, దశరథుడు యొక్క అన్నప్పుడు దశరథ ఉంటుంది అనమాట పదం. అదేమవుతుంది? పుల్లింగ పదం. దీనికి వేరే ఉంటుంది, దానికి వేరే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పదం నేర్చుకున్నామో కలపడం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అలా కౌశల్య పుత్ర. కౌసల్యాయా పుత్ర అవుతుంది. అదే అందుకే కౌశల్య కౌసల్యాయా పుత్ర రామ, దశరథస్య పుత్ర రామ. దశరథస్య పుత్ర రామ. రామ. కౌసల్యాయా అనేది భవత్యాహ అర్థమైందా అందరు? ఇక్కడ భవత్యాహ మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి? మీ యొక్క పేరు. మీ యొక్క. సో నేను చెప్పేదాన్ని మీకు జాగ్రత్త వినండి, మీరు ప్రయత్నం చేయాలి. భవత్యాహ పుత్రః లేదా పుత్రికాయా, పుత్రస్య, పుత్రస్య అంటే పుత్రుడి యొక్క, లేదా పుత్రికాయాహ లేదా కూతురు యొక్క నామ కిం అని అడుగుతున్నాను. ఒక్కొక్కరు చెప్పండి. ఎవరుంటే వారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? పుత్రుడు ఉంటే కనుక మమ పుత్రస్య నామ అని పేరు చెప్పాలి. కూతురు అంటే కనుక మమ పుత్రికాయాహ, పుత్రిక అనేది పేరు, పుత్రిక యొక్క అంటే పుత్రికాయాహ అని చెప్పాలన్నమాట. ఒక్కొక్కరు ప్రయత్నం చేయొచ్చు. తన ప్రశ్న ఏంటంటే భవత్యాహ పుత్రస్య నామ కిం లేదా భవత్యాహ పుత్రికాయాహ నామ కిం. ఫస్ట్ ఎవరు చెప్తాను? భవత్యాహ మమ పుత్రికస్య మమ మమ పుత్రికస్య నామ నేత్రిక. 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 మమ పుత్రికస్య నామ నేత్రిక. నామః విసర్గమక్కర్లేదమ్మా, నామ అంటే సరిపోతుంది. నామ నేత్రిక. ఇక్కడ పుత్రికస్య అనేది పుల్లింగం అని చెప్పడం జరిగింది, దశరథస్య లాగా. సో పుత్రికాయాహ అవుతుందమ్మా. పుత్రికాయాహ. యాహ. మళ్ళీ ఒకసారి పూర్తి వాక్యం చెప్తారా? యా. మమ పుత్రికాయాహ నామ నేత్రిక. నేర్చుకున్నారు ఒక వాక్యం ఈరోజు. థ్యాంక్ యూ స్వామి. సునీత గారు చెప్పండి మొదట. సునీత మహోదయ. మమ పుత్రికాయాః నామ ఈరమ్మ. పుత్రికాయాహ అర్థమైంది కదా మీకు? పుత్రికాయాహ అలా అర్థమైంది గురుజీ. లతా మహోదయ వదతు. మమ పుత్రస్య నామ వైష్ణవమంతన్, మమ పుత్రికాయాః నామ వైష్ణవి. ఉత్తమం మహోదయ. లక్ష్మీ మహోదయ. మమ పుత్రస్య అఖిలేష్. పుత్రస్య కిం? మమ పుత్రస్య నామ అఖిలేష్. అఖిలేష్ ఏమవుతుందమ్మా పుల్లింగం? కొద్దిగా ఆలోచించాను. ఇప్పుడు ఇదే అందుకే నేను చెప్పాను అఖిలేష్ ఏమవుతుండొచ్చు సంస్కృతంలో? అఖిలేష. అఖిలేష నపుంసకలింగం. మార్చాలి ఇంకా ఇప్పటి నుంచి అన్ని కూడా దయచేసి. సంస్కృతంలో పేర్లు మార్చేసేయాలన్నమాట. అఖిలేష అట్లా. అఖిలేష. ఇందాక అందరి దీర్ఘాలు ఎలాగో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పూర్ణవాక్యం ఏమవుతుంది? మమ పుత్రస్య నామ అఖిలేష. అఖిలేష. సో మహోదయ అంటేనేమో రెస్పెక్ట్ఫుల్ గా మగవారికి మహోదయ అంటాము, సార్ అన్నట్టుగా. స్త్రీలకు అయితే కనుక మహోదయే, మేడం అన్నట్టుగా, లేదా రెస్పెక్ట్ఫుల్ గౌరవార్థం వాడతాం. ఓకే. మమ పుత్రస్య నామ చరణ్తేజ. చరణ్తేజ. సుజాత మహోదయ వదతు. మమ పుత్రస్యః మాధురీ పుత్రికాయాహ. పుత్రికాయాః. పూర్తిగా మమ పుత్రికాయాహ నామ పేరు చెప్పండి, మొత్తం చెప్పండి వాక్యం. మమ పుత్రికాయాః మాధురీ నామ 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 మాధురి. మాధురి అంతే. మమ పుత్రికాయాహ నామ మాధురి. ఉత్తమ మహోదయ్. నమ పుత్రికాయాయ మాధురి నామ. నామ మాధురి. నామ ముందు చెప్పి మా పేరు తర్వాత. ఉత్తమము. ఓకే. ఈరోజు ఇంట్రడక్షన్, రేపు మళ్ళీ చూద్దామండి, ఊరికే జస్ట్ ఫ్రీ అవ్వడానికి. కలవత్ ఓకే మహోదయ్. స్వామి.
महोदय Hmm. मम पुत्रिकायाः नाम सुरेखा सुरेखा उत्तमं ज्येष्ठपुत्री भवत्याः ज्येष्ठपुत्रिकायाः नाम किं ज्येष्ठ मम पुत्रिकायाः ज्येष्ठ ज्येष्ठपुत्रिका ज्येष्ठपुत्रिकायाः मम ज्येष्ठपुत्रिकायाः नाम श्रुति श्रुतिः అక్కడ విసర్గం వస్తుంది శృతిः ओके उत्तमं कनिष्ठपुत्रिकायाः नाम मम कनिष्ठपुत्रिकायाः नाम सुरेखा उत्तमం ఇప్పుడు జ్యేష్ఠ కనిష్ట కూడా వచ్చేసింది ఇందులోకి వసుంధర మహోదయ చెప్పారా హరి ఓం స్వామి చెప్పలేదు స్వామి. మమ పుత్రస్య నామ శివకిరణ్ మమ పుత్రస్య నామ శివ కిరణః మహోదయ కిరణః స్వామి మళ్ళీ పునః వదతు మమ పుత్రస్య నామ శివకిరణః మార్చండి సంస్కృతం మమ పుత్రస్య జ్యేష్ఠ పుత్రుడు అంటే ఎలా చెప్పాలి స్వామి? జ్యేష్ఠపుత్రస్య మమ జ్యేష్ఠ పుత్రస్య నామ వినయ్ కుమార్ వినయ్ కుమార్ మహోదయ కుమార్ ఇది కుమార్ వినయ్ కుమార్ కుమారః కుమారః ఉత్తమం కుమారః మీరు చెప్పండి ఇప్పుడు మీ పేరు దాన్ని మార్చేమని చెప్పండి ఇంట్లో అందరు మమ కనిష్ట పుత్రస్య నామ సూర్యప్రకాశః సూర్యప్రకాశ ఉత్తమం ఉత్తమం మహోదయ నా గ్లాస్ అని చెప్పాలి సింపుల్ గా నా గ్లాస్ మమ చషకః అంతే కదా సింపుల్ मम चषकः నా బాటిల్ కూపి జల కూపి मम మమ जलकूपी అంతే మమ జల కూపి కానీ చివరిలో మాత్రం స్పష్టంగా చెప్పాలి జల కూపి అన్నది. జలకు ఓకే मम మమ पुस्तक పుస్తకః మమ ఏ లింగం? పుస్తకః అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లింగం చాలా ఇంపార్టెంట్ మమ పుస్తకం నా పుస్తకం అని చెప్పండి చూద్దాం మీరు ఎవరైనా भवतः ఆ, पुस्तकं భవత ఉత్తమం భవత ఎందుకు పుల్లింగం కాబట్టి ఎవరైనా స్త్రీలింగం అయితే కనుక ఎట్లా చెప్తారమ్మా ఈ పుస్తకాన్ని भवत्याः భవత్యాః పుస్తకం పుస్తకం భవత్యాః పుస్తకం पुस्तकं ఉత్తమం మహోదయ సంతోషం అంటే అప్పుడు పుస్తకః అని కూడా అంటారా స్వామి మగవాళ్ళకైతే భవత పుస్తకః అంటారా భవత లేదమ్మా పుస్తకం పుస్తకం అనేది మారదమ్మా ఎవరికైనా సేమే పుస్తకం పుస్తకం అనేది ఎవరికైనా సేమే ఉంటుంది కానీ ఎవరిదైనా చెప్పేటప్పుడు మారుతుంది స్త్రీలింగం అయితే కనుక భవత్యాః భవతః పుల్లింగం అయితే కనుక భవతః భవతః పుస్తకం పుస్తకం అట్లా చెప్పొచ్చు సో యొక్క అన్నప్పుడు ఏమొస్తుందని చెప్పామో పుల్లింగ శబ్దాలకి యొక్క అన్నప్పుడు సియ అస్య సియ స్త్రీలింగ శబ్దాలకు అయినప్పుడు యాహ ఎక్కువ నేర్చుకున్నాం బట్ మనసులో పెట్టుకోండి సో పుత్రికా యాహ అన్నాం కదా పుత్రస్య అన్నాం ఇప్పుడు మీరు చెప్పండి పుత్రస్య ఒరిజినల్ ఏంటది పదము ఒరిజినల్ పదం ఏంటి నా యొక్క పూర్తిగా ఆలోచించండి పుత్రస్య ఒరిజినల్ పదం ఏంటి స్యా కలిపాం కదా దానికి పుత్రుడు పేరు అదే కరెక్ట్ పుత్ర అది ఎక్స్పెక్ట్ చేస్తాం నేను पुत्रः అంతే కదా పుత్ర కరెక్ట్ పుల్లింగ పదం కదా పుత్రస్య పుత్రికాయాః స్త్రీలింగ పదం చెప్పండి పుత్రికా అంతే త్రికా त्रिका పుత్రిక. ఇట్లా మనం ఒక్కొక్క పదం నేర్చుకొని మమ మమ పుత్ర మమ చషక మమ జలకూపి భవతః పుస్తకం అంటే మీ యొక్క పుస్తకం నేను మీదని చెప్పాలంటే కనుక భవత్యాః పుస్తకం అని చెప్పాలి ఎందుకో మీకు తెలుసు ఆ విషయం అది ఏమంటాం దాన్ని స్త్రీలింగ శబ్దంగా ఆ విధంగా భవతి అని ఎక్కడ విన్నారమ్మా మీరు ఎస్ స్వామి శతమానం భవతి శతమానం భవతి భిక్షాం దేహి రామాయణ కాలం నుంచి వింటున్నారా భవతి భిక్షాం భిక్షాం దేహి భవతి అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటో మీకు భవతి అంటే మీరు అని రెస్పెక్ట్ కానీ ఏ లింగం అది స్త్రీలింగం అంటే ఆడవాళ్ళది కదా ఎందుకు భవాన్ అంటే పుల్లింగము భవాన్ భిక్షాం దేహి అనొచ్చు కదా ఫుడ్ పెట్టేవారు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు అయితే ఉంటారు కదా అంటే ఉద్దేశంతో ఆ సెంటెన్స్ అలా వాక్యమే భవతి భిక్షాం దేహి స్త్రీలింగకు సంబంధించింది అది భవతి భిక్షాం దేహి భిక్ష ఇవ్వండి అనేటటువంటిది
అది సాంప్రదాయంగా ఉన్నటువంటి వాక్యం అన్నమాట. ఆ విధంగా భవాన్ అంటే పుల్లింగం అమ్మ. భవాన్, భవతి. అది శతమానం భవతి కొంచెం డిఫరెంట్ లేండి అమ్మ. అది వేరే భవతి. అది ఇదేమో భవతి, అదేమో భవతి. కొంచెం డిఫరెన్స్ ఉంది, దీర్ఘం లేదు. కొన్ని కొన్ని పదాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మనం సమయం వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉందాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఎండి చేస్తాను. తర్వాత చెప్పేవాళ్ళు ఎవరైతే మాట్లాడతారు శాంతి మంత్రం తర్వాత దాన్ని మ్యూట్ చేసుకొని చెప్పండి దయచేసి. పూర్ణమద చెప్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.